అరకు పాడేరు జీ మాడుగుల చింతపల్లి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో చలితో మన్యం వణుకుతోంది. ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పినట్టుగా ఉండడంతో పగలు 10 గంటలైనా వెలుతురు రావడం లేదు. అరకు లోయలో 8.5 డిగ్రీలు, జీ మాడుగుల 9.3, ముంచంగి పుట్టు 9.5, దుంపేట 10.6, పాడేరు 10.8, డూమ్రిగూడ 9.7, పెద్దబయలు 10.3, హుకుంపేటలో 10.6, పాడేరు చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఏజెన్సీ ఓడల అధికారులు తెలుపుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఉదయం 10 గంటలు అయినా బాణుడి దర్శనం ఉండడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చల్లగాలులు వణికిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే చంకుతున్నారు. గత 2 రోజులుగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది. ఏజెన్సీ గ్రామాల్లోనూ చలిపంచా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు శీతగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు చేరుకుంటున్నారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరిస్తున్నారు. రగ్గులు, దుప్పట్లు కప్పుకుంటున్నారు. కొందరు చలి మంటలు వేసుకుని వెచ్చదనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా పొగమంచు కారణంగా ప్రకృతి అందాలు చూడడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే తెల్లవారుజామున, రాత్రి వేళల్లో వాహనదారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్ లైట్ల వెలుతురులో ప్రయాణాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మరొక 2 నెలలు ఇలాగే చలి కొనసాగుతుంది.